గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు షేకర్స్ వరల్డ్. సో ఈరోజు మార్నింగ్ అయితే మమ్మీ వాళ్ళు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తున్నారు. సో మమ్మల్ని అయితే స్టేషన్కి రావద్దనే చెప్పారు. బట్ తెలుసు కదా, సికింద్రాబాద్ స్టేషన్ రెనోవేషన్లో ఉంది. సో ఇబ్బంది పడతారులే అని చెప్పి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి అయితే నేను అసలు కాల్ కూడా చేయలేదు. ఎక్కడ దాకా వచ్చారు ఏంటి అస్సలు కాల్ చేయలేదు. వాళ్ళు అనుకుంటూనే ఉండుంటారు ఏంటి వస్తుంటే ఫోన్ కూడా చేయట్లేదు అని. బట్ ఫోన్ చేసి చెప్తే వద్దంటారు అన్న ఒక్క దాంతో చెప్పలేదు. సడన్గా వెళ్ళి కనిపిద్దామని. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో, తిడతారో లేకపోతే ఎందుకు వచ్చారో అని సర్ప్రైజ్ అవుతారో చూద్దాం. సో స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమున్న ప్లేస్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ అరౌండ్ 40 to 45 మినిట్స్ అట్లా పడుతుంది. సో మార్నింగ్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది. అందుకని ఎర్లీగానే వెళ్ళిపోయాం. ఫ్రంట్ సైడ్ అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుందని మేము స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము. అంటే 10th ప్లాట్ఫామ్ సైడ్ అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువే, అసలు లేదనే చెప్పాలి కంపేర్ టు ఫ్రంట్ సైడ్. సో ఆ టైంలో ట్రైన్స్ కూడా చాలా తక్కువ ఉండడంతో రష్ అయితే కూడా ఎక్కువగా లేదు. సో మేము ఎర్లీగానే వెళ్ళిపోయాము. ఇది స్టేషన్ బయట అనమాట. సో ఇద్దరు గార్డ్స్ కూడా ఉన్నారు. అనౌన్స్మెంట్ రాగానే ఏదో వచ్చేస్తుంది ట్రైన్ అని ఫాస్ట్గా అయితే వెళ్ళాము. బట్ క్రాసింగ్లో ఎక్కడో ఆపేసినట్టున్నాడు, చాలా టైం పట్టింది. సో వేర్ ఇస్ మై ట్రైన్లో చూస్తేనేమో 6th ప్లాట్ఫామ్ అని చెప్పారు. సో మేము 6th ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయి అక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అక్కడేమో 6th ప్లాట్ఫామ్లో ఆల్రెడీ వేరే ట్రైన్ ఉంది. సో అది వెళ్తే కానీ ఇది రాదేమో అని అనుకున్నాము. బట్ లాస్ట్ మూమెంట్లో 7th ప్లాట్ఫామ్కి చేంజ్ చేశాడు. సో చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే వస్తుంది. యాక్చువల్లీ 8:40 రైట్ టైము, 8:20 అరౌండ్ 8:15 8:20కి ట్రైన్ అయితే వచ్చేసింది. మమ్మీ వాళ్ళు అయితే గరీబ్ రాత్కి వచ్చారు. సో వాళ్ళ కోచ్ వచ్చేసి చాలా ఇంకా లాంగ్ దూరంలో ఉందన్నమాట. నేనైతే సైడ్ నుంచి అయితే వెళ్తున్నాను. ప్యాసింజర్స్ అందరు దిగుతున్నారు కదా, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. డాడీ అయితే లగేజ్ అంతా తీస్తున్నారు. నన్ను అయితే అస్సలు చూడలేదు. సో రియాక్షన్ మీరే చూడండి. మీరు అనుకుంటా మమ్మల్ని చూడగానే అయితే చాలా ఎగ్జైట్ అయ్యి హగ్ చేసుకున్నాక ఇంకా వెంటనే మీరు ఎందుకు వచ్చారు అని అయితే అడగడం స్టార్ట్ చేశారు. ర్యాపిడో బుక్ చేసుకొని అడ్రస్ కోసం కాల్ చేద్దామని అయితే అనుకున్నాము. మీరు అసలు ఎందుకు వచ్చారు అంత దూరం నుంచి అని అయితే అడిగారు. సో ఇంకా డాడీ శేఖర్ బైక్ మీద స్టార్ట్ అయ్యారు. నేను మమ్మీ ఆటోలో అయితే ఇంటికి వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మమ్మీ వాళ్ళతో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది ఎక్కువ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. చేసిన వరకు చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.